నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ మతంతో వచ్చే మత ఘర్షణలు అనేవి కుటుంబ నిర్మాణం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయంటారు ప్రస్తుత కాలంలో? ఇది చాలా మంచి ప్రశ్న. మత ఘర్షణ అంటే మనకేం గుర్తొస్తుంది? బజార్లో రాళ్ళు రూపుకోవటం గుర్తొస్తుంది, పోలీసులు సైరన్లు భూమించడం గుర్తొస్తుంది, కత్తులు కటార్లు దొరికిన ఆయుధాలతో రెండు వర్గాల ప్రజలు కొట్టుకోవటం గుర్తొస్తుంది, ఫైరింగ్ అయితే రక్తపాతం గుర్తొస్తుంది, ఫైరింగ్ కాకపోతే స్టాబింగ్లు తదితర కూడా మనకు గుర్తొస్తాయి. అయితే అంతటితోటే ఆగదు మత ఘర్షణ. మత ఘర్షణలు ఇంతటితోటే బదట్లో ఈ జరిగిన తోటే ఆగితే అదొక అంశం, గాని అట్లా ఆగుతలే. ఒక వర్గం ఇంకో వర్గం ఇళ్ళన్నిటి ధ్వంసం చేసేస్తాను, వాటన్నిటి కాల్చేస్తున్నారు. ఒక వర్గం ఇంకో వర్గం మహిళల పైన అమానుషమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఒక వర్గం ఇంకొక వర్గం యొక్క ఆస్తులను లూటీ చేస్తున్నారు. ఒక వర్గం ఇంకొక వర్గాన్ని ఎప్పుడూ కూడా ఒక న్యూనతాభావం చెందే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. ఆ విధంగా కుటుంబం పైన ఇక్కడ ఆలోచించాలి. ఆ మత ఘర్షణల తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే మత ఘర్షణల తర్వాత ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇల్లు కాలిపోవచ్చు, కానీ ఇంటిలోని ఆ అనుభూతి, ఆ అనుభవాలు కాలిపోవు కదా. మనిషి చనిపోవచ్చు, కానీ ఆ మనిషి యొక్క జ్ఞాపకాలు చనిపోవు కదా. అందుకే ఢిల్లీ ఘర్షణలో ఈ మధ్య మీరు చూసుంటారు, ఒక అమ్మాయి నా పుస్తకాల బ్యాగ్ పోయింది, నా పుస్తకాల బ్యాగ్ లేవు. ఆమెకు అదే ఆస్తి. తల్లిదండ్రి ఇల్లు కాలిపోయింది, ఆస్తి అంతా పోయిందని వాళ్ళు ఏడుస్తున్నారు. నా పుస్తకాల బ్యాగు లేదు, నా పుస్తకాలు పోయినాయి అని ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఆ అమ్మాయికి ఏం జవాబు చెప్తారు? ఆ తల్లిదండ్రులకు ఏం జవాబు చెప్తారు? అలాగే 2020లో ఢిల్లీలో మత ఘర్షణలు జరిగినాయి. సుమారు 50 మంది, అది కూడా అధికార లెక్కల ప్రకారం, అనధికారికంగా ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు, 50 మంది చనిపోయారు. 100 ఇండ్లు కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి ఢిల్లీ అల్లర్లు. 2023-24లో మణిపూర్ లో ఘర్షణలు జరిగాయి, మత ఘర్షణలు జరిగాయి. మీరంతా చూసి ఉంటారు, వినుంటారు. చనిపోయిన వాళ్ళు చనిపోగా బతుకున్న మహిళలను బట్టలు ఇప్పించేసి వివస్త్రాలు చేసేసి బజార్లో మనం చెప్పలేని విధంగా, మనం మాట్లాడుకోలేని విధంగా మహిళలను హీనంగా హింసించినటువంటి ఘటనలు మనం చూస్తాం. పశువులలాగా మహిళలపై లైంగిక దాడులు చేసినటువంటి ఘటనలు మనం చూస్తాం. ఇది కేవలం ఢిల్లీ అల్లర్లు, మణిపూర్ అల్లర్లు మాత్రమే కాదు, మత ఘర్షణలు జరిగిన అనేక సందర్భాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. అందుకనే మత ఘర్షణలు కుటుంబ పైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకొక ప్రశ్న కూడా మనం ఇందులో ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి మరో కుటుంబంలో ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకో, ఇంకో మతంలో ఉన్నటువంటి అబ్బాయిని, లేదా ఒక మతంలోనే అబ్బాయి, ఒక మతంలోని ఒక కుటుంబంలోని ఒక అబ్బాయి మరో మతంలో ఒక అమ్మాయి అబ్బాయినో ప్రేమించింది అనుకో, ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి. ఇలా అవుతుందని తెలిసి ఆ అమ్మాయి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దాడులు చేసి చంపడాలు ఒక ఎత్తు, ఇంట్లో ఉండలేని, గ్రామాలు ఉండలేని పరిస్థితి మరొక ఎత్తు, పేర్లు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి, మారు పేర్లతో బతుకుతున్నటువంటి పరిస్థితి. కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతాం. అంతేకాదు, ఒక కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఆ రాజకీయ నాయకుడు ఫక్తు కులం గురించి, మతం గురించే ప్రచారం, దేవుడి గురించే ప్రచారం చేస్తాడు. అదే కుటుంబంలో ఆ రాజకీయ నాయకుని యొక్క అన్నో, తమ్ముడో, కొడుకో, బిడ్డో ఎవరో ఉంటారు. వాళ్ళు ప్రగతిశీల భావాలు కలిగి ఉంటారు, లేదా వామపక్ష భావాలు కలిగి ఉంటారు, లేదా హేతువాదులై ఉంటారు, లేదా అవన్నీ ఇంట్లో చేయొద్దు, బయట ఉంటాడని కానీ ఇంట్లో అట్లాంటి చర్చ వద్దనుకునేటోళ్ళు ఉంటారు. ఇంట్లో ఏం జరుగుతుంది? అప్పుడు యుద్ధమే జరుగుతుంది. అంతేకాదు, మత ఘర్షణలు కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అని అంటే, ఒక టీవీ ఉంది, టీవీలో ఒక ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి ఘర్షణలు లేకపోతే దాడులకు సంబంధించే చూస్తాడు. ఇక రకరకాల సినిమాలు వస్తున్నాయి, కేరళ ఫైల్స్ అని, రజాకార్ ఫైల్స్ అని, ఇంకోటి అని. కేవలం ఆ సినిమాల యొక్క ఉద్దేశం ఒక వర్గం పైన దాడి చేయటం. దాన్నే చూస్తుంటాడు ఆయన ఎప్పుడు. అందులో ఒక డైలాగే చూపిస్తుంటాడు, వింటాంటాడు, అందులో ఒక పాటే వింటాంటాడు, ఒక సీరియల్ చూస్తుంటాడు. అక్కడ ఉన్నట్టు వాళ్ళ కొడుకు అది ఇష్టం ఉండదు, లేదా వాళ్ళ బిడ్డకి ఇష్టం ఉండదు, లేక వాళ్ళ భార్యకి ఇష్టం ఉండదు. ఆ ఛానల్ మార్చారు. వాళ్ళ భార్య ఒక సీరియల్ చూస్తానుకుంటుంది, ఆయన సీరియల్ ఆయనకు అది నచ్చదు. అంటే మనకు తెలియకుండానే మత ప్రభావం మన ఇంటి మీద ఏ విధంగా పడుతుంది అనేది మనం చూడొచ్చు. అంతేకాదు, ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్లు వచ్చినాయి. తెల్లారితే పొదుగుతే సెల్ ఫోన్ నిండా మత విద్వేషాలను చిమ్మెత్తున్నారు, మత విద్వేషాలు గుప్పిస్తున్నారు. ఏం జరిగినా సరే దానికి మతాన్ని ఆపాదిస్తున్నారు. ఎంత ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఆయన బాధతో అయ్యో రామా అన్నాడు. ఏమైనా తప్పుందా ఇందులో? హిందూ మతం రాముని తెలిసింది అన్నట్లు అయ్యో రామా అంటే ఎవరు తప్పుందా? ఏం లేదు కదా, దేవుడా, అయ్యో రామదేవుడా అని అన్నాడు. రాముడా దేవుడా అనుకున్నాడు. కానీ అవతల ఈ అన్న
వేరే వ్యక్తి అయి ఉంటాడు. అవతల ఒక ఆ రాముణ్ణి పూజించేట ఆయన ఈయనను ఎట్లయినా కించపరచాలనుకుంటాడు. ఈ పదాన్ని ఏమంటాడు ఎరికినా? అయ్యో రామ అన్నాడు. రామ అన్న పదాన్ని రామ అన్నాడు. రాముణ్ణి రామ అంటాడా? అయిపోయాయిగా మొదలైంది యుద్ధం. అంటే కొంతమందికి ఘర్షణలు సృష్టించడానికి ఎదుటోళ్ళు ఏమైనా మాట్లాడి అందులో నుంచి ఏదో ఒక వంకర తీస్తారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని గొడవనికి సృష్టిస్తారు. సో ఆ విధంగా సోషల్ మీడియా అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. అది కూడా ఇంట్లో గొడవలకు దారితీస్తుంది, ఇంట్లో అల్లకల్లోలానికి దారితీస్తుంది. అంతేకాదు మన రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? మనుషులంతా సమానం అని చెప్తుంది. మనది సెక్యులర్ రాజ్యాంగం అని చెప్తుంది. మనది సెక్యులర్ రాజ్యాంగం, మతాతీత లౌకిక రాజ్యాంగం. కానీ మన నాయకులు ఏం చెప్తున్నారు? మాట్లాడితే మతం గురించి, మాట్లాడితే కులం గురించి మాట్లాడుతున్నారు. అసలు అది లేదే వాళ్ళు ముందుకు రావటం లేదు. దాన్ని పెట్టుకుని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ మత స్వేచ్ఛను, మత సామరస్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఎక్కడ ఉండటం లేదు. సో ఆ విధంగా కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి, కుటుంబాల మధ్య తీవ్రమైనటువంటి ఒక అగాధం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లోనైతే ప్రేమ పెళ్లిలను నిషేధిస్తున్నాం అనలేరు గనక దాన్ని అట్లా అనకుండా నిర్బంధ ప్రేమ పెళ్లిలను నిషేధిస్తూ చట్టాలు చేశారు. నిర్బంధ ప్రేమ పెళ్లి అంటే ప్రేమ అంటేనే అయిపోయా. అలా నిర్బంధ ప్రేమ ఉంటుందా? ఆ నిర్బంధ ప్రేమ ఉంటే పెళ్లి చేసుకునే దాకా పోతే అది ఒక్కనాటితోటే అయిద్దా? కాదుగా. కాబట్టి రాజ్యాంగాన్ని కాదనలేక, రాజ్యాంగాన్ని అంగీకరించలేక, లౌకిక రాజ్యాంగాన్ని అంగీకరించలేక, మత స్వేచ్ఛ ఉండదని అంగీకరించలేక చట్టాలు చేశారు. ఆ విధంగా యువకుల యొక్క పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎవరిని ప్రేమించాలన్నా, ఎవరిని ఇష్టపడాలన్నా సంబంధం లేకుండా పోయింది. అంతేకాదు ఈ డ్రెస్ వేసుకొస్తే పలాడోళ్ళు, ఈ డ్రెస్ వేసుకొస్తే పలాడోళ్ళు, దాంతో కూడా మత చిహ్నాలు ఏర్పాటు చేసి పిల్లల మధ్య, విద్యార్థుల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తున్నారు. స్కూల్స్ లోనే చివరికి ఈ మధ్య హైదరాబాద్ లో ఒక స్కూల్లో నాన్ వెజ్ తీసుకురావద్దు అని సర్కులర్ జారీ చేశారు. నాన్ వెజ్ తీసుకురావద్దు, మాంసాహారం ఈ స్కూల్లో నిషేధం. ఎంత విచిత్రం! ఆహార్యాన్ని, వేషాన్ని నిషేధించడమే కాకుండా, భాషను నిషేధించడమే కాకుండా ఆహారాన్ని కూడా నిషేధిస్తున్నారు, ప్రేమను కూడా నిషేధిస్తున్నారు. కాబట్టి కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఊహించుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, కుటుంబం కూలిపోతే సమాజం కూలిపోతుంది. కుటుంబ ఐక్యత సమాజ ఐక్యత, సమాజ అభివృద్ధికి మూలం. సమాజ అభివృద్ధి దేశాభివృద్ధికి మూలం. దేశ అభివృద్ధి ప్రపంచ దేశాలతో పోటీ పడటానికి అవకాశం. కాబట్టి కుటుంబ ఐక్యతను కాపాడాలి, కుటుంబ సమానత్వాన్ని కాపాడాలి, కుటుంబ అభివృద్ధిని కాపాడాలి, దేశ అభివృద్ధిని కాపాడాలి.